సంతోష్ కాసర్లా హలో నమస్తే వనకం నేను మీ సంతోష్ కాసర్లా అందరు ఎట్లున్నారు మంచిగున్నారా సో చాలా డేస్ నుంచి అయితే అందరైతే కామెంట్లలో హోమ్ టూర్ అని చెప్పేసి అడుగుతూ ఉండే కదా సో పెద్దగా ఏముండదు కాకపోతే అందరు అడుగుతాను చూపిద్దాం అని చెప్పేసి ఇక మేము కూడా స్టార్ట్ చేసినాం అన్నట్టు ఈ హోమ్ టూర్ చూద్దరు ఇక మీరు కూడా ఓకేనా ఇది బయటది అన్నట్టు వ్యూ ఇక్కడ నిల్చున్నాం అనుకోండి మొత్తం ఇదంతా ఇట్లా కనిపిస్తుంది మనం వీడియోస్ ఎక్కువగా చేసేది ఇగో ఇక్కడనే ఈ రోజు ఎండ వచ్చిందని చెప్పి ఇగో బట్టలు తడిగున్నాయని ఇట్లా వేసేసినాము సో చూసింది కదా ఇప్పుడైతే ఇంట్లోకైతే వెళ్ళిపోదాం ఇట్లా ఇంట్లోకి వెళ్ళంగానే ఎట్లా ఉంటది అన్నట్టు సో డోర్ పక్కనే అన్నట్టు ఇక్కడ మొత్తం దేవుళ్ళే అయితే ఉంటాయి మీరు ఆల్రెడీ చాలా వీడియోస్లలో చూసే ఉంటారు మనం ఇక్కడ పూజలు చేసినప్పుడు కానీ మొక్కుకుంటున్నట్టు ఉన్నాయి అవన్నీ తర్వాత ఇక కిందనైతే ఇక వినాయకుడిని పెట్టినాము ఇప్పుడు వినాయక చవితి కదా ఈరోజు 3rd డే పూజ చేయాలి అండ్ ఇగో ఇదేమో టీవీ మామయ్య పెట్టండి అన్నట్టు ఇగో ఇవి టబ్ చైర్లు మేము ఎక్కువనైతే వాడము కూర్చోము కూడా ఎక్కువగా దీంట్లో కింద కూర్చోవడమే అలవాటు ఎవరైనా వస్తే కూర్చుంటారు కదా అని చెప్పేసి ఇవైతే పెట్టినాము ఇక ఇక్కడికి వస్తే ఈ సెల్ఫులు ఇలా తీస్తే ఖజానా అన్నట్టు మాది టోటల్ అవార్డ్స్ అవి ఇవి అన్నట్టు చెప్పడం మర్చిపోయినా మీకు వినాయక చవితి రోజు వినాయకునికి పూజ చేస్తూ ఉన్నాం కదా పూజ చేస్తున్నప్పుడు ఇల్లంతా క్లీన్ చేయాలి మొత్తం ఇదంతా సాఫ్ చేయాలి కడిగినట్టు తుడిచినట్టు చేయాలి అంటే అత్త కూడా ఇద్దరు అయితే గొడవ పడ్డారు నాకు కాలు నొప్పులను ఒకరు నాకు ఏళ్ళు నొప్పులను ఒకరేమో ముసలోళ్ళు అయిపోయిన ఇంకొకరేమో ఆపరేషన్ చేయించుకున్నారు కదా సో ఇక వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసరికి ఇక వాళ్ళ కోసం అని చెప్పి అయితే వేరే కొన్నా అవి చూపించిన తర్వాత మళ్ళీ అవార్డ్స్ గురించి మాట్లాడతా వినాయక చవితికనే కాదు ఇక ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతాయి ఫ్యూచర్లో దసరా దీపావళి లాంటి పండుగలు కూడా వస్తున్నాయి ఇక అప్పుడు కూడా ఇల్లంతా క్లీన్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతాయి అని ఈ 3 అయితే తీసుకున్నాం అన్నట్టు ఇక దీంట్లో వాక్యూమ్ క్లీనర్తో పాటు అయితే మనకి ఈ 3 అయితే ఇచ్చిళ్ళు అన్నట్టు ఇవి దేనికి ఏంటిది అనేది యూజ్ చేసుకుంటూ చూపిస్తా ఇక ఇదేమో రీచార్జబుల్ మాప్ క్లీనర్ దీంతో పాటు మనకు ఒక హ్యాండిల్ 2 సెట్స్ ఆఫ్ మాప్స్ అయితే ఇచ్చిండ్లు ఇక ఇదేమో స్పిన్ స్క్రబ్బర్ అన్నట్టు ఇక దీంతో పాటు అయితే మనకు 7 టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఒక హ్యాండిల్ ఇచ్చిళ్ళు సో కూర్చో ఇక ఇంతసేపు నిల్చుంటావు మళ్ళీ కాళ్ళ నొప్పి ఏళ్ళు నొప్పి అంటూ సో ఫ్రెండ్స్ ఇక అగారో బ్రాండ్ వాళ్ళ దగ్గర నుంచి అయితే అమెజాన్ లో అయితే ఇదైతే ఆర్డర్ చేసిన ఇది 800 వాట్స్ తోటి అయితే రన్ అవుతూ ఉండే సో మనకైతే దీంతో పాటు ఇగో ఒకటి పైప్ లాంటిది ఇంకొకటి ఇగో ఇది పొడుగుది అండ్ ఈ బ్రష్ లాంటిది ఇచ్చిల్లి ఈ బ్రష్ లాంటిది ఏంటిదంటే మనకు బెడ్ మీద కానీ ఎక్కడైనా ఎక్కువ డస్ట్ లాగా ఇలా హెయిర్ లాగా ఉంటాయి కదా అదంతా తీయడానికి అన్నట్టు ఇక ఇది వచ్చేసి మొత్తం సోఫాల కింద మంచం కింద మొత్తం సందులలోకి మన హ్యాండ్ కూడా దూరం చోట కూడా ఈ దూరం మొత్తం క్లీన్ చేస్తుంది అండ్ వైర్ లెంత్ కూడా చాలా పొడుగు వచ్చింది అవును ఇట్లుంటేనే బెటర్ గింత అంటే మనం ఏడా క్లీన్ చేయడానికి అవుతుంది సో లైట్ వెయిటే కాబట్టి తను ఈజీగా హ్యాండిల్ చేస్తుంది అండ్ ABS బాడీ దీంది సో మంచి క్వాలిటీ కూడా మంచిగా ఉంది ఇట్లా ఏవైనా ఎక్కువగా చెత్తలాగా అట్లా ఇట్లా ఉన్నప్పుడు అయితే క్లీన్ చేసుకోవడానికి అయితే తనకు మంచిగా హెల్ప్ అవుతుంది అని చెప్పి అయితే ఇదైతే తీసుకున్నా సో తర్వాతనైతే ఇక ఇల్లు తుడుచుకుంటది అని చెప్పి అయితే ఇక ఇదైతే తీసుకున్నాం అన్నట్టు ఇది రీచార్జబుల్ మాప్ అన్నట్టు ఇది కూడా అగారో బ్రాండ్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ చేసిన మంచిగానే ఉండే రివ్యూస్ అవన్నీ అందుకని చెప్పేసి ఇదేమో ఆన్ చేసే బటన్ ఇది వాటర్ రిలీజ్ చేస్తుంది మనము దాంట్లో నుంచి వాటర్ పోసుకుంటే ఇది వాటర్ ప్రెస్ చేసినప్పుడు అక్కడ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది దీనికి ఫ్రంట్ లో లైట్స్ ఉంటాయి సో ఈ లైట్స్ ఉండడం వల్ల మనకి కనపడని ప్లేసెస్ లైక్ బెడ్ కింద గానీ సోఫాల కింద గానీ చెప్పినా కదా మొత్తం దాని కిందకి వెళ్ళి క్లీన్ కూడా చేస్తుంది అన్నట్టు మనకు నీళ్ళు ఎక్కువైనా అనిపించినప్పుడు ఈ మాపులన్నీ తడతడైపోయి మొత్తం నానిపోతాయి కదా మనకి స్క్వేర్ గా ఇంకా 2 మాపులు కూడా ఇస్తారు ఇట్లా వీక్కొని ఇది కూడా తీసేసి ఇది ఒకటి ఇట్లా తలిగించుకున్నాడే దీంట్లో అయితే మనం వేరే లిక్విడ్ గానీ సోపులు అవి యూజ్ చేయాలని చెప్పి అయితే అస్సలు అనుకోకుండా జస్ట్ మనం రెగ్యులర్ గా యూజ్ చేసే వాటర్ యూజ్ చేస్తే చాలు దీని హ్యాండిల్ కూడా మనం అటు ఇటు మంచిగా ఈజీగా మూవ్ చేసుకోవచ్చు 180 degrees లో మూవ్ అవుతుంది ఇది కూడా అగారో బ్రాండ్ వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్నా అన్నట్టు ఇది కూడా రీచార్జబుల్ ఇది స్పిన్ స్క్రబ్బరు ఇక దీంతో పాటు అయితే మనకు చాలా రకాల బ్రషెస్ ఇచ్చిళ్ళు గ్లాస్ క్లీన్ చేసుకోవడానికి ఇంకా కిచెన్ లో క్లీన్ చేసుకోవడానికి వాష్రూమ్ టైల్స్ లాంటివి క్లీన్ చేసుకోవడానికి ఇలా మూలలు క్లీన్ చేసుకోవడానికి అన్ని రకాల బ్రషెస్ అయితే ఉన్నాయి ఇక ఇదైతే కిచెన్ క్లీనింగ్ చేసుకోవడానికి ఇక చూసిళ్ళు కదా మొత్తం ఎంతగానో ముండి మరకలు ఉన్నాయో సో ఇవి కూడా ఈజీ క్లీన్ అయిపోతాయి అన్నట్టు అమ్మనైతే ఇక ఈజీగా ఎక్కువ రుద్దే పని లేకుండా మంచిగా ఈజీ క్లీన్ చేసుకుంటూ వచ్చేసింది ఇగో ఇక్కడ గ్లాస్ మీద కూడా చూసిళ్ళు కదా మరకలు ఎట్లున్నాయో దీనికైతే ఇక నేను వైట్ కలర్ కొంచెం మెత్తగా ఉండే ఆ బ్రష్
ఇది పెట్టేసి ఇక లిక్విడ్ వేసి మొత్తం అయితే క్లీన్ చేసిన. ఇక గ్లాస్ చూసిలు కదా ఎంత మంచిగా అయిందో ఫ్రెండ్స్, చూసిండ్రు కదా. ఇప్పుడైతే లోపలనైతే క్లీన్ చేసినాం కదా గ్లాస్ అది. సో ఇది ఎందుకంటే మిగిలిన బ్రషెస్ అవి కొన్ని పెద్దవి చూసిలు కదా, అవి దీనికి స్టిక్ అయితే దానికి. ఇక ఇప్పుడు మూలలలో క్లీన్ చేసుకోవాలి దీంతో అనుకున్నప్పుడు మాత్రం ఇది తీసేయాలి. ఈజీ ప్రాసెస్. ఇట్లా అంటే వచ్చేస్తుంది. మళ్ళీ వెంటనే దీన్ని దీంట్లో పెట్టేయడమే. హ్యాండిల్ ఒకవేళ కావాలి అనుకుంటే హ్యాండిల్ కూడా పెట్టి యూజ్ చేసుకోవచ్చు. సో ఇక వీటితో అయితే ఈ అత్త కోడల లొల్లికి అయితే నేను అట్లా చెక్ పెట్టేసిన అన్నట్టు. ఇప్పుడు ఇక ఇద్దరు మంచిగా హ్యాపీగా పనులు అయితే చేసుకుంటారు. ఒకవేళ మీకు ఇవి కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, కొనుక్కోండి. ఇక ఆ తర్వాత మీకు అవి చూపిస్తాను కదా, చెప్పుతాను. ఇక అవార్డ్స్ అంటున్నాడు కదా, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలే కదా. ఇవైతే మోజ్ అన్నమాట. ఇవి స్కూల్ అవార్డ్స్ తనకి చిన్నప్పుడు వచ్చినాయి అన్నట్టు. ఏం చేస్తూ వచ్చిన రన్నింగ్ పోటీయా? రన్నింగ్ పోటీలు కాదు, ఒకటి జీకే ఇంకొకటి ఏమో స్పీచ్. జీకే అంట రంగారెడ్డి నుంచి వచ్చినాయి, స్కూల్లో ఇచ్చిండు. ఇదైతే మనకి యూట్యూబ్ షార్ట్స్ నుంచి వచ్చింది అనమాట. ఫస్ట్ మన యూట్యూబ్ షార్ట్స్ నుంచి ఒక అవార్డు రావడము అది. ఇంకా ఎన్నికొచ్చేసి ఎన్నవు స్పెషల్ అది మనకి యూట్యూబ్ అవార్డ్స్ అన్నట్టు. అవి వాళ్ళు కండక్ట్ చేసిన నేమ్స్ అయితే ఇప్పుడు నేను చెప్పలేను, గుర్తుకులేవు. ఇంకా మూల ఉన్న ఎల్లో కలర్ అయితే మోజ్ నుంచి చాలా వచ్చేటి సర్టిఫికెట్లు అని అన్ని వచ్చేటి. ఇంకా ఇది ఒక సర్టిఫికేట్ అన్నమాట, కలరాజ్ మీడియా నుంచి రీసెంట్ గా వచ్చింది కదా, దాని అవార్డు ఇక్కడ ఉంది. అవార్డు ఇక్కడ ఉంది, సర్టిఫికేట్ పైన ఉంది. ఇక మన గుర్తింపు మన ఒకసారి బ్యాక్ ఎల్లో మన సక్సెస్, మన గుర్తింపు, మీ సపోర్ట్ మొత్తం మీకు ఇక్కడ ఉన్నాయి అన్నట్టు. ఈ రెండు నాదొకటి తనదొకటి అన్నట్టు. సిల్వర్ ప్లే బటన్స్ పైన గోల్డ్ ఉంటది. గోల్డ్ కనిపించిందా మీకు? సో గోల్డ్ అక్కడ. ఇది తనది మహా న్యూస్ వాళ్ళు ఇచ్చింది అన్నట్టు. టిక్ టాక్ టైంలో ఇంటర్వ్యూ చేసి ఇచ్చిండ్రు. ఇది వచ్చేసి ఇక జోష్ నుంచి వచ్చింది. ఇది మోజ్ సర్టిఫికేట్, నాదొకటి తనదొకటి అన్నట్టు. చూడండి, తనదేమో మొత్తం డస్ట్ పట్టింది, నాదేమో నీట్గా ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్. తన బర్త్డేకి నేను ఇచ్చింది, నా బర్త్డేకి తను ఇచ్చింది. ఇక స్టార్టింగ్ నేను తన లవ్ చేసేటప్పుడు ఇచ్చిన ఇరగొట్టేసుకున్నాడు లోపలిది. తన ఐటమ్స్ అయితే యాక్సెసరీస్ అన్ని ఇక్కడ పెట్టుకుంటాడు, లైక్ వాచ్, ఇంకా ఏంది గాగుల్స్, ఇంకేం కర్చీఫ్ అవన్నీ పెట్టుకుంటాడు. ఇక టీవీ రిమోట్ ఇవైతే నేను చేసిన పెయింటింగ్ తనే తయారు చేసింది. అప్పుడు అంటే కరెక్ట్ గా వస్తుందా రాదా అని చెప్పి వీడియో తీసుకోలేదు, కానీ అప్పటికప్పుడు వేసిన. ఇప్పుడు పెయింటింగ్ ఊసిపోతుంది అని నాకు ఇట్లాంటి ఆర్ట్ వర్క్స్ అంటే మంచిగా ఇష్టం. సుజ్జి సొంతం రాసిన బాగొచ్చుండే. ఇక్కడ ఇగో ఇది కూడా వేసిన. ఇది సాల్ట్ అన్నట్టు, ఇది మొత్తం సాల్ట్ అయ్యి పోయింది. సాల్ట్ తో తయారు చేసిన ఇదంతా పెయింటింగ్ వేసి. ఎట్లుంది కింద కామెంట్ చేయండి. నాకు వచ్చే ఆర్ట్ వర్క్స్, మా అత్తమ్మ చీరలు. లాస్ట్ టైం గణేశుడు ఎందుకు ఇంకా ఇంట్లోనే ఉన్నాడు? ప్రెగ్నెంట్ ఉండడం వల్ల నిమజ్జనం చేయలేదు. సో అయ్యగారు ఏం చెప్పిందంటే ఈసారి ఇంకొకసారి గణేశుడిని పెట్టినప్పుడు ఆ గణేశుడితో పాటు ఈ గణేశుడిని లాస్ట్ డే పూజించి నిమజ్జనం చేయమన్నారు. సో అందుకని చెప్పేసి అట్లనే ఇక ఉంచేసినాము. 1 year పాటు గణేశుడు అట్లనే ఉన్నాడు చూడండి. ఇక బాక్స్ లో ఇవన్నీ పిచ్చి పిచ్చి ఐటమ్లు ఉంటాయి, ఇంట్లో వస్తువులు తెలియకుండా ఎట్లుంటాయి. టూల్స్ అన్నట్టు అవన్నీ. ఇవి టూల్స్, నా ముగ్గు ఐటమ్స్ అవన్నీ. ముగ్గులు ఎత్తా, కలర్లు ఎత్తా అని అన్ని గణంగా ఉన్న మొత్తం దాంట్లోనే ఉండిపోయినాయి ఇక డబ్బాల. ఇక కిచెన్ లోకి వెళ్దాం రండి. ఇక నా కిచెన్ అయితే నా సంసారం చూడండి, మీరు నమ్మరు. చిన్నోడు రాకముందు కొంచెం నీట్ గా మెయింటైన్ చేసిన. ఎప్పుడైతే ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి అయితే మెయింటెనెన్స్ కరెక్ట్ లేదు. ఇక అత్తమ్మ తను నన్ను చూసుకోవడం సరిపోయింది. అందుకని చెప్పేసి ఎక్కడెక్కడ సామాన్ అట్లనే ఉంటాయి. మీకు నార్మల్ గా చూపిస్తా. అండ్ ఆల్మోస్ట్ కిచెన్ అందంగా ఉండాలంటే ఎవరితే ఉండరు కాదు. సో అట్లా నా నెయిల్ పాలిష్లు చూడండి పెట్టుకోను అట్లా సోకులకి. ఈ ఫ్రిడ్జ్ ఇక చూసిండ్రు కదా. మీకు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే రీసెంట్ గా చెదలు వచ్చింది మా ఇంట్లో.
చాలా సఫర్ అయ్యాం ఆ చెదల వల్ల. ఇక అత్తమ్మని ఇక్కడ అది టూల్స్ స్టిక్కర్ అతికేయడానికి వెతుకో అని చెప్పేసరికి ఇక్కడ తీస్తే ఇక్కడ చెదలు ఉంది, కిచెన్ లో చెదలు ఉంది, బయట గడప దగ్గర చెదలు వచ్చేసి మొత్తం ఇల్లు ఆగమైందో అర్థమైతలేదు. మీరే కామెంట్ చేయండి, చెదలు పోవడానికి ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పాలి మీరే కొంచెం. ఎందుకంటే నాకు చెదలు అంటే అసలు నచ్చదు. మా చిన్నప్పుడు మా ఇంట్లో నేను అట్లనే చూసినా, ఇప్పుడు అత్తమ్మలు గన్పూర్లో అట్లనే చెదలు ఉంటుంది. ఇంకేం తెలియక ఇక అట్లనే వదిలేసినాం. క్లీన్ అయితే చేసుకుంటున్నాం అప్పుడప్పుడు. చిన్నోడు కొంచెం పెద్దగా అయితే ఇక అక్కడక్కడ క్లీన్ చేయడానికి అవుతుంది. బెడ్రూమ్లో ప్లీజ్ దయచేసి తిట్టకండి, ప్లీజ్ ప్లీజ్ అంటే ప్లీజ్. అప్పటికే నీట్గా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాము. రండి. చిన్నోన్ బాస్కెట్, చిన్నోన్ బొమ్మలు ఇక చూసినగా. నేను వాటర్ బాగా అవుతున్నాయి బేబీకి ఫీడింగ్ ఇవ్వడానికి, ఊకే వాటర్ ఉండాలి బాడీలో అని చెప్పేసి ఊకే వెళ్ళి తెచ్చుకోలేకపోతున్నాను. ఇక్కడ ఒక బిందె, నా షెమ్ము, ఇక చిన్నోన్ టాయ్, ఇది ఇక క్లాత్స్, ఇడిచిన బట్టలు. చిన్న నుయ్యాల చూసిండ్లు కదా ఆల్రెడీ ఒకసారి. నా డ్రెస్సింగ్ టేబుల్ ఇప్పుడు ఆల్రెడీ చూసారుగా క్లీన్ చేస్తున్నప్పుడు. ఇది నా డ్రెస్సింగ్ టేబుల్, నా బ్యాంగిల్ స్టోర్, మొత్తం ఇవన్నీ నా జ్యువెలరీ, ఇవన్నీ నా శారీస్, ఇవన్నీ నా క్లాత్స్ అనమాట. చిన్నవి ఇవి ఫీడింగ్వి, ఉయ్యాలకు సంబంధించినవి అన్నట్టు. ఇంకా అంబ్రిల్లా, ఈ పెయింటింగ్, ఇవి అవి మొత్తం చూసిండ్రు కదా. ఇంకా మాట్లాడేసరికి మా చిన్నోడు కూడా లేచిండు. ఈ బీరువా నా చిన్నప్పటిది, బీరువా మా డాడీ దగ్గరికి ఆకొచ్చుకున్నా. ఇది నేను పెద్ద అయిన తర్వాత నేను మై స్వయస్థాలతో బై చేసిన బీరువా. కూలర్, మినీ కూలర్ అన్నట్టు ఇది. ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేవు. మొత్తం ఇక బెడ్రూమ్ మొత్తం బట్టలే ఉంటాయి. ఇంకా అన్ని బట్టలే, అన్ని బట్టలే, గీ షెల్ఫ్లు మొత్తం బట్టలే. ఇవి ఇవేంది బెడ్కి వచ్చిన బాపతి గిర్రాక్స్. ఇక్కడ డబ్బులు ఎందుకు పెట్టినారు? డబ్బులు నేను పెట్టలే, నిన్న అత్తమ్మ తీసుకొచ్చి ఇస్తే నువ్వు పెట్టినావు. బెడ్ మీద తనే పెట్టిండు, మళ్ళీ మర్చిపోతాడు. గిరాక్స్ అన్నట్టు బెడ్కి, గిడ కింద 2 ర్యాక్లు ఉంటాయి. పెద్దగా చెప్పుకోవడానికి ఫ్రీగా ఉంటే హోమ్ టూర్ చేయొచ్చు. ఒకసారి బయటికి వచ్చి మాట్లాడతాం మీతోటి. పెద్దగా చెప్పుకునే దగ్గ ఇల్లు అయితే కాదు, అండ్ క్లీన్ కూడా లేదు. ఇల్లంతా ఇరుకిరుకుంది. ఇరుకిరుకుంటే మంచిది అంటారు కానీ మెసలడానికి ఉండదు. ఒక 4-5 వస్తే పండుకోవడానికి ఇట్లా స్పేస్ లేదు. అత్తమ్మ మామయ్య వచ్చినప్పుడు అయితే కిందనే పడుకున్నాడు అవుతుంది మరి ఘోరము. అందుకని చెప్పేసి హోమ్ టూర్ చేయడానికి పెద్దగా చెప్పుకోవడానికి ఎక్కడ తిరిగినా, ఏ మూల తిరిగినా కూర్చోడానికి కొంచెం స్పేస్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ 2 టబ్ చైర్లు ఉన్నాయి, బయట 2 చైర్లు ఉంటాయి. అవి లోపలేసి ఇంకా 2 వస్తే కూర్చోడానికి ఉండదు, తిరగడానికి ఉండదు. అంటే మెసలడానికి స్పేస్ లేదు కదా, అంతే మమ్మీ. సో అందుకని పెద్ద హోమ్ టూర్ చేయాలి మీరు అడిగినప్పుడు కూడా ఇంట్రెస్ట్ చూపియండి. అదే ఏదో పెద్ద మన దగ్గర మహల్ అయితే కాదు, ఏదో ఇంత సామాన్ అయితే లేదు చూపించడానికి కూడా. ఆ రూమ్ లో చూసుకుంటే మొత్తం బట్టలే ఉంటాయి. ఈ రూమ్ లో చూస్తేనేమో ఇక్కడ బట్టలు సగం ఉంటాయి, గీ ఫోటో ఫ్రేమ్ లో ఫ్రిడ్జ్ ఉంటది కాడ ఇంకేముండవు. మనకి ఇంట్లో పెద్ద ఏమైనా ఉన్నాయంటే బట్టలు, ఫ్రిడ్జ్, టీవీ, గింత తప్పించి ఏముండవు చూపించడానికి. ఇక హోమ్ టూర్ అన్నారు కాబట్టి ఈ హోమ్ టూర్ ఎట్లుందో మీకు నచ్చిందో లేదో నాకైతే తెలియదు. సో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ తను చేసిన పెయింటింగ్ వర్క్స్ అవి చూసేళ్ళు కదా, అందులో ఏది బాగా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. ఇక గణేశుడు అయితే మన ఇంట్లోనైతే 9 days 11 days ఉంటాడు. ఈసారి 9 days ఉంచుతున్నాము. 11th డే తీయకూడదు, మంచి చంద్రగ్రహణం వచ్చింది అది ఇది అన్నందుకు ఈసారి 9 days కే తీసేస్తున్నాము. మీలో ఎంతమంది 9 days పెడతారు? మా లెక్క అంత చాలా మంది అయితే 1 day లేదంటే 2-3 days కి తీసేస్తారు కదా. 9 days 11 days ఉంచే వాళ్ళు ఎవరు ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ చెప్పాను కదా చెదలు వస్తుందని చెప్పేసి, చెదలకి సొల్యూషన్ చెప్పండి. ఎందుకంటే ఇక చూసిందిగా ఫ్రెండ్స్, ఇంట్లో మొత్తం తలకాయ నొప్పి ఉంటది, ఇంట్లో ఆగమాగం ఉంటది. ఇదంతా క్లీన్ చేసుకొని అన్నం తిని మొత్తం వీడియో స్టార్ట్ చేసరికి 12 అవుతుంది. మళ్ళీ వీడియో షూట్ చేసుకోవాలి, మళ్ళీ ఎడిటింగ్ నైట్ చేసుకొని మళ్ళీ పండుకునేసరికి 4 అవుతుంది.
గీ 2 గంటల నిద్ర దయచేసి అర్థం చేసుకోండి. మీరు అడిగిన వీడియోలు మేము అందజేయకపోవడానికి రీజన్ ఇదే. ఈ ఇంట్లో వర్క్ చేసుకొని బయట వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చి గీ ఎడిటింగ్స్ మేమే చేసుకొని గీ వీడియో ఇట్లా తీసుకోవడం, ఈ వీడియో క్లారిటీ రాకపోతే మళ్ళీ 2-3 టేక్స్ మళ్ళీ తీపిస్తాడు. నిజం చెప్తున్నా, వీడియో క్లారిటీ రాలేదనుకో మళ్ళీ 2-3 టేక్స్. ఇప్పుడు ఈ హోమ్ టూర్ వీడియో కూడా 5-6 టేక్స్ చేసినాం, ఎందుకంటే బయట ఎండ వస్తుంది అని చెప్పి. మళ్ళీ మీకు కనిపించేవి కూడా గింతన్నా మంచిగా కనిపించాలని. సో ఫ్రెండ్స్, ఇదైతే హోమ్ టూర్ వీడియో. నేను చాలా వరకు మాట్లాడిన, ఎంత ఎడిటింగ్లో లేపిస్తాడో కూడా తెలియదు. సో మళ్ళీ కలుసుకుందాం. చూసేది కదా, ఇక మరి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అట్లనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. దయచేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో అయితే రీచ్ ఉంటలేవు చేసిన దానికి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి బెల్ ఐకాన్ చేసుకుని చూడండి. అర్థమైతే లేదా, ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పమని కూడా చెప్తున్నాం కానీ. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియో కూడా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఎండ్ వరకు చూస్తే ఇంకొక వీడియో ఏమొస్తుందని మీకు అర్థమవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్. ఉంటాం. బాయ్. జై హింద్.